అలాంటి సత్వంలో పనిచేసినట్టుగా మీరు మాకు అవసరం లేదు, మీరు మాకు దీంతో సమానము, మీకు బ్రతుకు లేదు, మీరు వెళ్ళిపోండి, మేము హాయిగా ఉంటాము, మా జీతభత్తం మాకు కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎస్పీడీసీ మాకు ఇచ్చిన వరకు మీ అవసరం మాకు లేదు, మేము కట్టపడ్డాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని బజార్ పాలు చేసినారు. చంద్రబాబు గారు ఎన్నికలలో తన ప్రధానమైన వాగ్దానంగా ప్రతి సంవత్సరము 4 లక్షల కొత్త ఉద్యోగాలను ఇస్తాను, 5 సంవత్సరాలు కలిపి 20 లక్షల ఉద్యోగాలను ఇస్తాను అని ఊరు వాడ అంతా కూడా ప్రచారం చేసి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాడు. ఆయన గారు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిని పాతాళానికి తొక్కేసి ఉన్నటువంటి ఉద్యోగాలు 20-30 సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి ఉద్యోగస్తుల జీవితాలతో కూడా చెలగాటమాడుతున్నాడు, చెండాడుతున్నాడు. ఏపీఎస్పీడిఎస్సిలో దాదాపు 30-32 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ బిల్ కలెక్టర్లుగా ఎనలేనటువంటి సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు. నార్ల తాతారావు గారు సీఎండీగా ఉన్నప్పటి నుంచి పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపు 300 కుటుంబాలని రోడ్ల పాలు చేసి మీ అవసరం మాకు లేదు, సాంకేతికమైనటువంటి అభివృద్ధి చెందింది కాబట్టి మానవులతో చేసుకోవాల్సినటువంటి పని లేదు అని మనుషులందరినీ కూడా ఆకలితో అలమటించమని చెప్తూ వీళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఓడబెరికినాడు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే కొత్త ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఉన్ని బట్టలు కొనిస్తానని చెప్పి ఉన్న బట్టలు పెరుగేసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ 300 సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆ మాటకు వస్తే పేద తరగతికి సంబంధించినటువంటి శ్రామిక జీవులు వీళ్ళందరూ, ఈ శ్రామిక జీవుల పొట్టగొట్టేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ప్రత్యామ్నాయం ఏ సంస్థ అయినా కూడా ఉద్యోగం తొలగించాలా, ఆ ఉద్యోగంలో ఆ పర్టికులర్ వ్యక్తికి స్థానం లేదు అనుకుంటే ప్రత్యామ్నాయం చూపిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎలక్ట్రికల్ బోర్డ్ ఇంతమంది కార్మికులకు ప్రత్యామ్నాయం చూపించకుండా బిల్ కలెక్టర్లతో అవసరమే లేదు అని చెప్పి వాళ్ళనందరినీ కూడా ఉద్యోగం నుంచి పెరికేయటం అంటే అంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం మరొకటి లేదు. వీళ్ళ జీవితాలతో చెలగాట మాడవద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వీళ్లకు అండదండగా ఉంటుంది. ఒకప్పుడు 2003వ సంవత్సరం ఇదే రకంగా ఎలక్ట్రికల్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేసినప్పుడు వాళ్ళు సమ్మె చేసిన ప్రతిరోజు ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకునిగా ప్రతిరోజు కూడా వీళ్ళ సమ్మెలో నేను భాగస్వామ్యం అయినటువంటి సందర్భం ఉంది. మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు కూడా ఈ శిబిరంలో నేను పాల్గొనటం జరుగుతుంది. ప్రభుత్వం కళ్ళు తెరవాలా, చేసిన తప్పుకు లెంపలు వేసుకోవాలా, వీళ్ళ ఉద్యోగాలను తొలగించటం అన్యాయము అని క్షమాపణలు చెప్పి వీళ్లకు ప్రత్యామ్నాయ మార్గంగా వాళ్లతో బిల్ కలెక్టర్గా చేయించకపోతే అదే సమాన వేతనంతో వాళ్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాల్సినటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ, అలా చేయకపోతే వీళ్ళు చేసేటువంటి పోరాటాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా నిలబడుతుందని తెలియజేస్తున్నారు.